హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. హెల్తీ తెలంగాణ కోసమే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామంటూ కూడా ఇక్కడ మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు దీనిపై మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం అంటూ వారు తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసమే ఇదంతా చేస్తున్నామని, ఇప్పటికైనా మేల్కొనపోతే హైదరాబాద్ కు ఢిల్లీ పరిస్థితే ఏర్పడుతుంది. ఇక్కడ కూడా కాలుష్యం పెరిగి ఢిల్లీ స్థాయిలో కాలుష్యం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లో పరిశ్రమలను బయటకు పంపి కాలుష్యం నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడి హెల్తీ తెలంగాణగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించడమే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చామంటూ వారు తెలిపారు. ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ నెల 19న దావోస్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టు తెలుస్తుంది. జనవరి 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. 24న అమెరికా టూర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా తను వెళ్ళనున్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. గతంలో దావోస్ లో 1,78,950 కోట్లు రాక 60% గ్రౌండింగ్ జరిగినట్టు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు ఇక్కడ శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ విషయంపై జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంపై కేబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తుంది. జిల్లాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారు ఇప్పటికీ. సో ఫస్ట్ తెలంగాణ ఫామ్ అయినప్పుడు మనకు 10 జిల్లాలుగా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 32 జిల్లాలుగా విభజించారు. సో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా విభజించారు అంటూ కూడా వారు తెలిపారు. ఒకే నియోజకవర్గంలోని ఒక్కో మండలం, ఒక్కో జిల్లాకి అదృష్ట సంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా విడగొట్టారు అంటూ కూడా ఇక్కడ శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్చి నాటికి భూభారతి అమల్లోకి రానున్నట్టు, పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒకే గొడుగు కిందకు రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ వారంలో మరో 3,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నిర్ణయించనున్నట్టు తెలుస్తుంది. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల రూపాయలు ఆదాయం రానుంది అన్నట్టు కూడా శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అన్ని లావాదేవీలపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రతిపక్షాలు విషం కక్కడం మానుకోవాలి ఇప్పటికైనా అంటూ కూడా ఇక్కడ బట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ ను రాష్ట్రాన్ని కాపాడడానికి ఈ పాలసీ తీసుకొచ్చామంటూ కూడా తను స్పష్టం చేశారు. ఈ నెల 18న సిపిఐ శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సిపిఐ శతాబ్ది ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కూతురు కవితక్క ఇంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేశారు. సో ఇప్పుడు తన వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్సీ పోస్ట్ కి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. సో ఈ రాజీనామాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసెంబ్లీ నిరవధిక వాయిదా. తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 40 గంటల 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సభలో 66 మంది సభ్యులు మాట్లాడారని, 13 బిల్లులు, 4 లఘు అంశాలపై చర్చలు జరిగినట్లు ప్రకటించారు. శాసనసభలో 2 తీర్మానాలు చేసినట్లు కూడా వెల్లడించారు. సో ఇక్కడ తీసుకున్నట్టయితే సీఎం రెడ్డివి అన్ని జూట మాటలే అంటూ కూడా నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం కూలితే సిద్దిపేటలోనే 80,000 ఎకరాల సాగు ఎలా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేటలో వారంలో 3 రోజులు మీతోనే గడిపాను అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంపై, నదులపై అవగాహన లేని సీఎం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
మాయ మాటలతో ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ఆగమాగం అయ్యాడు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రోల్ మోడల్ గా ఉచిత విద్యుత్, దేశంలోనే రోల్ మోడల్ గా ఉచిత విద్యుత్ అందించడంలో రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచినట్టు తెలుస్తుంది. ఏడాదికి 15.95 కోట్ల రాయితీ, 84.37 లక్షల మందికి ఉచిత విద్యుత్తో లబ్ధి పొందారు. 29.23 లక్షల మంది రైతులు, 52.82 లక్షల గృహాలు, 34,000 సెలూన్లకు మేలు జరిగినట్టు తెలుస్తుంది. 29,690 ప్రభుత్వ స్కూళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందినట్టు తెలుస్తుంది. 88,000 గణేష్ మండలాలకు కరెంట్ ఉచితంగా అందించారు. గణనీయంగా తగ్గిన పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు దీంతో రైతులకు కలిసొస్తున్న సర్కారు నిర్ణయం. ఇక్కడ చూసుకున్నట్టయితే కాకతీయుల వారసత్వానికి ముప్పు కలగనున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఓరుగల్లు కోట ఐఏఎస్ భూముల్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అధికారులు నోటీసులు ఇచ్చిన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే విజన్ ఓ దార్శనిక పత్రం అంటూ కూడా ఇక్కడ రైజింగ్ పాలసీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేవలం కాగితాలకు పరిమితం కాదు, రాష్ట్ర భవిత సమగ్రాభివృద్ధికి దిక్సూచి అంటూ తను పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్కు మార్గదర్శకం అంటూ కూడా తను తెలంగాణ రైజింగ్ పాలసీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సంస్థ ఆసుపత్రుల్లో మార్చి నాటికి ఖాళీల భర్తీ జరగనున్నట్టు తెలిపారు. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాట్ ల్యాబ్ ప్రారంభిస్తామంటూ అసెంబ్లీ ముగిశాక ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కూడా తను తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా కూడా కల్పిస్తామంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కుక్కలు క్యాన్సర్ ను పసిగడతాయి అంటూ కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించారు. సరైన శిక్షణతో బయోసెన్సార్లుగా మారనున్న డాగ్స్ అన్నట్టు కూడా శాస్త్రవేత్తలు వారి అధ్యయనంలో వెల్లడించారు. క్విక్ డెలివరీ 10 నిమిషాల సౌకర్యం వెనుక ఓ చేదు వాస్తవం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బైక్స్ కానీ మనం ఎక్కడికైనా చేరుకోవాలంటే త్వరగా వెళ్ళాలి అంటే మనకు వెహికల్ లేని సమయంలో బైక్స్ బుక్ చేసుకుంటారు, కార్స్ బుక్ చేసుకుంటారు, ఆటోస్ కానీ ఇలా బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. లేదా మన ఇంట్లో ఏవైనా పాలు, కూరగాయలు ఇలా ఏది కావాలన్నా మనకు వెంటనే బిర్యానీ కావాలన్నా ప్రతి ఒక్కరు ఇలా ఏదో విధంగా ఆర్డర్స్ పెట్టుకుంటూనే ఉంటారు. ఇలా డెలివరీ చేసే సమయంలో వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం. దేశంలో దాదాపు 80 లక్షల మంది కార్మికులు ఈ ఫీల్డ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వేగవంతమైన డెలివరీ కోసం వారిపై చాలా ఒత్తిడి పడుతున్నట్టు తెలుస్తుంది. నిమిషం ఆలస్యమైన ఇన్సెంటివ్ కోతలు జరుగుతున్నాయి. గాలిలో దీపంలా రోడ్డు భద్రత, పొరబడిన రక్షణ, నిర్దిష్ట వేతనాలు, బీమా కోసం భాగస్వాముల సమ్మెలు జరుగుతున్నాయి. అమలు కాని చట్టాలు, లభించని ఊరట, ఒత్తిడిలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే మొన్న ఈ మధ్య ఓ యాడ్ వచ్చింది. క్విక్ కామర్స్ సంస్థలో ఒక అమ్మాయి చీపురు అంటే బ్రూమ్ అని ఆర్డర్ పెట్టబోయి పెళ్లి కొడుకు బ్రూమ్ అని ఆర్డర్ పెట్టింది. సదరు సంస్థ ఉద్యోగులు పెళ్లి కొడుకును టకా ఎత్తుకుని వచ్చేస్తుంటారు. అంతలో ఆమె దాన్ని సరిచేస్తుంది. దీంతో ఆ పెళ్లి కొడుకును వాళ్ళు అక్కడే వదిలేసి చీపురు కట్ట తీసుకొచ్చి ఇస్తారట. ఇంకో ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ బెంగళూరులో బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆమెకు రోజు ఉదయాన్నే టీలో బిస్కెట్లు తినడం అలవాటు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఆమె తినే మ్యారీ బిస్కెట్లు లేవు. సో స్టవ్ మీద టీ పెట్టి వెంటనే ఫోన్ లో ఆర్డర్ పెడతారు. టీ మరికి కప్పులోకి వచ్చేలోపే బిస్కెట్లు గుమ్మం ముందు ఉండిపోతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో తను బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరాన్ లో భద్రతా దళాలు నిరసనకారుల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఆందోళనల్లో 35 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.